3, 2, 1, go. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ టైం నేను కావేరీ ట్రావెల్స్ వీడియో విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుండగా నేను సోలో ట్రావెలింగ్ చేశాను. ఆ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. 5500 వ్యూస్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. స్టిల్ అది ట్రెండ్ అవుతుంది. ఈసారి అంటే లాస్ట్ టైం ఆ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగిన డౌట్స్ ఏంటంటే కమెంట్స్లో, ఓకే, సింగిల్గా ట్రావెల్ చేశారు, కానీ ఫ్యామిలీతో ట్రావెల్ చేయడానికి ఈ బస్ సౌకర్యంగానే ఉంటుందా, ఉండదా, స్పేస్ సరిపోతుందా? సో ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు నన్ను కమెంట్స్లో. సో ఈసారి మేము ఎలాగో ఫ్యామిలీతో ఫ్రమ్ బెంగళూరు వెల్లూరు వెళ్ళడం జరిగింది, తమిళనాడులోని వెల్లూరు. సో ఇదొక డిఫరెంట్ ట్రావెల్స్, ఇది డిఎల్టీ ట్రావెల్స్ అనమాట. సేమ్ బస్ కూడా చాలా బాగుంది, లోపల ఇంటీరియర్ అంతా చాలా బాగుంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీకు స్పేస్ కన్వీనియంట్గా ఉందా లేదా, ఫ్యామిలీతో ట్రావెల్ చేసినప్పుడు మీకు ఇది సౌకర్యంగా ఉంటుందా లేదా అని చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇది బస్ టువర్డ్స్ ఎండ్ అనమాట. అక్కడ నుంచి మీరు ఈ వ్యూ చూసుకోవచ్చు. సో అప్పర్ ఉంటుంది, లోవర్ బర్త్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ ఏమో సింగిల్ అనమాట, రైట్ సైడ్ వచ్చేసి ఇద్దరు పడుకునే ఫెసిలిటీ. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా సీటింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెంటర్, లోవర్ 13 and 14 మావి. సో నేను, మా వైఫ్ అండ్ పాప. సో ఇంటీరియర్ అయితే చాలా బాగుందండి బస్కి. సో 2 వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్ పడుకునే దగ్గర 2 ఎయిర్ కండిషనర్ స్లాట్స్ అండ్ లెగ్స్ పెట్టుకునే దగ్గర 2 ఎయిర్ కండిషనర్ స్లాట్స్ ఇవ్వడం జరిగింది. మాకైతే ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకుని మనకి రెస్ట్ తీసుకోవచ్చు హ్యాపీగా. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది రోడ్ని చూసుకుంటూ. డే ట్రావెల్ బెంగళూరు టు వెల్లూరు మనకి హార్డ్లీ 4 hours టైం పడుతుందండి. సేమ్ మొబైల్ ఛార్జింగ్ సాకెట్స్, మొబైల్ పెట్టుకునే స్లాట్స్, పిల్లోస్, బ్లాంకెట్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి. సో ఇది మెయిన్, ఏ ట్రావెల్స్ అయినా సరే, సో టు గెయిన్ రిపీట్ ఆడియన్స్, సో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఈ చిన్న చిన్న ఫెసిలిటీస్ ఉంటాయి చూసారా, ఇవి గుర్తుండిపోతాయి మనకు. వాళ్ళు ఇచ్చే వాటర్ బాటిల్ కానీ, స్నాక్స్ కానీ, సో ఈ బ్లాంకెట్స్, పిల్లోస్, ఇవి నీట్గా మెయింటైన్ చేస్తే సో లాట్ ఆఫ్ ఆడియన్స్ సో మనలాంటి కస్టమర్స్ రిపీటెడ్గా వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. ప్లేస్ అయితే నాకు కన్వీనియంట్గానే అనిపించిందండి. సో యాజ్ యూజువల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, నా హైట్ 5'6" కాబట్టి సో లెగ్స్ ఫుల్గా స్ట్రెచ్ చేసిన లిటిల్ బిట్ స్పేస్ అయితే మిగిలింది. సో మిగతా వాళ్ళు ఎవరైతే కొంచెం టాల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాళ్ళు ముడుచుకునే పడుకోవాలి. స్పేస్ చూస్తున్నారు కదా, సరిపోయిందండి. సో నాకు టికెట్ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ పర్ హెడ్ పడింది. నేను పాపకి ఎటువంటి టికెట్ తీసుకోలేదు. సో నాకు నా పార్ట్నర్కి 600 + 600 1200 రూపీస్ అయింది. ఫ్రమ్ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వెల్లూరు బైపాస్ అనమాట. సో అదే విజయవాడ అయితే కనుక నాకు తెలిసి ఈజీగా 1600, 1700, 1800 అలా ఉంటుంది. సో ఇఫ్ ఎనీ కూపన్ కోడ్స్ ఉంటే కనుక వాటిని ప్రోమో కోడ్స్ అప్లై చేసుకుని విత్ డిస్కౌంట్ మనం బుక్ చేసుకోవచ్చు. అదండి ఈ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.